హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో ఎంసీసీ యొక్క మెయిన్ ఇన్కమ్మర్కి బస్ బార్ కనెక్షన్స్, సిటీ కనెక్షన్స్ అండ్ బ్రేకర్ని ఎలా ఆపరేట్ చేయాలనేది చూద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు బస్ బార్స్ అరేంజ్మెంట్ ఆర్వైబి న్యూట్రల్ అండ్ కింద ఎర్తింగ్ బస్ బార్స్ కూడా ఉన్నాయి. సో ఈచ్ బస్ బార్కి మనకి 4 బస్ బార్ కనెక్ట్ చేశారు. ఈచ్ ఫేస్కి 4 బస్ బార్స్ కనెక్ట్ చేశారు. ఇది డిపెండ్స్ ఆన్ ది కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ అనమాట. ఓకే, మనం ఇక్కడ ఈ ప్యానల్కి ఈ బ్రేకర్ యూజ్ చేస్తున్నాం. ఈ బ్రేకర్ యొక్క రేటింగ్ ఎంత? 2500 యాంపియర్. సో 2500 యాంపియర్ రేటింగ్ని బేర్ చేయగలిగేట్టుగా మనం బస్ బార్ని డిజైన్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ బ్రేకర్ సెట్టింగ్ ఏంటి, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి కింద నుంచి కేబుల్స్ వస్తున్నాయి. ఇవి ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తున్న ఇన్కమింగ్ కేబుల్స్ అనమాట. సో ఈచ్ బస్ బార్కి ఎన్ని కేబుల్స్ కనెక్ట్ చేశారు చూడండి. 5 to 6 కేబుల్స్, సింగిల్ కోర్ కేబుల్స్ అనమాట. ఇవి కనెక్ట్ చేస్తారు దాని యాంపియర్ రేటింగ్ని బట్టి. ఓకే, సో ఇవి మనకి బ్రేకర్ యొక్క ఇన్పుట్లో కనెక్ట్ చేస్తున్నాయి. సో ట్రాన్స్ఫార్మర్లో పవర్ సప్లై ఆన్ చేస్తే మనకి ఈ కేబుల్ త్రూ బస్ బార్ నుంచి ఈ బ్రేకర్ యొక్క ఇన్పుట్ వరకు పవర్ సప్లై వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ అవుట్పుట్కి పవర్ సప్లై వెళ్ళాలన్నా లేదంటే ఆఫ్ చేయాలన్నా ఈ బ్రేకర్ త్రూనే మనం ఆపరేట్ చేయగలం అనమాట. సో ఏ బ్రేకర్ అయినా ఆన్ ఆఫ్ చేయాలంటే దాంట్లో స్ప్రింగ్ అనేది ఛార్జ్ అయి ఉండాలి. అది మాన్యువల్గా అయినా సరే, ఆటో అయినా సరే. మాన్యువల్గా అయితే ఇలా హ్యాండిల్తో మనం ఈ స్ప్రింగ్ని ఛార్జ్ చేయొచ్చు. ఒకసారి స్ప్రింగ్ ఛార్జ్ ఓకే అని వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ కానీ ఆన్ కానీ చేయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్లో ఉంది. ఆన్ చేసామంటే అది క్లోజ్ అని వస్తుందన్నమాట. ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, ఇది ఆటో మోడ్లో అనమాట. ఇది మోటరబుల్ స్ప్రింగ్ ఛార్జింగ్ అనమాట. ఓకే, సో వీటికి ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. అయితే మనం మాన్యువల్గా కానీ ఆటోగా కానీ బ్రేకర్ని ఆన్ చేయొచ్చు. వన్స్ బ్రేకర్ ఆన్ చేసామంటే ఇందాక చెప్పా కదా, ఈ క్రింద ఇన్పుట్ వరకు వచ్చిన పవర్ సప్లై అనేది బ్రేకర్ ఆన్ అయింది కాబట్టి సర్క్యూట్ క్లోజ్ అయ్యి అవుట్పుట్ బస్ బార్లకి పవర్ సప్లై అనేది వెళ్తుందన్నమాట. ఓకే, సో ఈ అవుట్పుట్ పవర్ సప్లైలో మనం సిటీలను కనెక్ట్ చేసాం. ఓకే, సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ సర్క్యూట్ త్రూ ఎంత కరెంటు ఫ్లో అవుతుంది అనేది ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనం మెషర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఈ బస్ బార్స్ త్రూ అవుట్ ప్యానల్ బస్ బార్ ఛాంబర్లో రన్ అవుతున్నాయి. అక్కడి నుంచి ప్రతి క్యాబినెట్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. సో దానికి ఇచ్చిన లోడ్ ప్రకారం ఇది ఆపరేట్ చేస్తున్న మోటార్స్ అవి ఎంత యాంపేర్ తీసుకుంటుంది అనేది ఓవరాల్గా మనం ఈ సిటీ ద్వారా కనుక్కోవచ్చు అనమాట. సో సిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకే, సిటీ ఇచ్చిన అవుట్పుట్ మనకి ఈ డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది, ఎంత యాంపేర్ తీసుకుంటుంది అనేది. మానిటరింగే కాకుండా ప్రొటెక్షన్ పర్పస్ కూడా ఈ సిటీ అనేది వర్క్ అవుతుందన్నమాట. ఈ మెయిన్ ఇన్కమ్మర్కి మనం సెట్ చేసిన యాంపేర్ రేటింగ్ ప్రకారం ఈ బ్రేకర్ ట్రిప్ అవ్వాలన్నా హోల్డ్లో ఉండాలన్నా కూడా సిటీ అవుట్పుట్ నుంచి మనం చేయొచ్చు అనమాట. సో ఒకసారి ట్రిప్ అయిందంటే మళ్ళీ దీన్ని కాయిల్ ఛార్జ్ చేసుకొని బ్రేకర్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పైన ఇండికేషన్స్ ఉన్నాయి బ్రేకర్ ఆన్ ఆఫ్ ట్రిప్ అన్నిటికీ. బస్ బార్స్ అనేవి కేవలం ఆర్వైబిఏ కాకుండా న్యూట్రల్ బస్ బార్ కూడా ఉంది, చూసారా. సో ఫేజ్ 4 రన్లు ఉంటే న్యూట్రల్ 2 రన్లు మాత్రమే ఉంది. అంతేకాకుండా మనకి ఎర్తింగ్ బస్ బార్ కూడా ఉంటుంది. ఈ బస్ బార్ కూడా త్రూ అవుట్ ఆల్ క్యాబిన్స్ రన్ అవుతుంది. సో ప్రతి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి ఎర్త్ కనెక్షన్ ఈ బస్ బార్కి చేయొచ్చు.